హాయ్ హలో నమస్తే ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పల్లీలు బోబడి ఎట్లా చేయాలో అది మీకు చెప్తాను. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. పల్లీల బోబట్టు చేయడానికి ఫస్ట్ కావాల్సిన పదార్థం బెల్లం. బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకున్న తర్వాత బెల్లాన్ని సన్నగా తురుముకోండి. సన్నగా అంటే నైఫ్తో కూడా చేసి వస్తుంది, మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. నేను ఇక్కడ ఎలా చేశాను, సన్నగా బెల్లంని అనేది తురుముకున్నాను. తురుముకున్న తర్వాత ప్లేట్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం తురుముకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లంలో వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ గట్టిగా ఏమైనా ఉన్నాయో కొంచెం అవి ఉంటాయి కదా, అవి వచ్చేసి సైడ్లో చేసేయండి. ఓన్లీ సన్నగా ఉండాలి. సన్నగా ఉంటేనే కొంచెం ఈజీగా అనేది జల్దీ అవుతుంది. తర్వాత పల్లీలు తీసుకోండి. పల్లీల్ని బాగా వేయించండి. మరి అంత నల్లగా అవ్వకూడదు. జస్ట్ కొంచెం రెడ్డిష్ అయ్యంగానే తీసి పక్కన పెట్టేసేయండి. పల్లీల్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించండి. వేయించిన తర్వాత పల్లీల్ని సైడ్ తీసి పెట్టుకోండి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఇలా తీసి పెట్టాను పక్కన. కావాలంటే మీరు పొట్టు తీసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసుకోకుండా కూడా అలాగే చేయొచ్చు బోబట్లు. పొట్టుతో చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అదే మీరు అలా ట్రై చేస్తే బాగుంటుంది. మీకు ఇష్టం వచ్చింది అట్లా చేసుకోవచ్చు. తర్వాత నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు తీసుకోండి. నువ్వులను కూడా వేయించండి. నువ్వులు అయితే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో అనేది వేయించండి. ఎందుకంటే నువ్వులు కదా టగటగానే ఎగిరిపోతాయి. నువ్వులు వేయించుకున్న తర్వాత సైడ్కి తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఇలాచీ ఉంటాయి కదా, ఇలాచీని మీరు దంచచ్చు, లేదంటే చేతితో కూడా చేయొచ్చు. దీన్ని కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. ఇలాచీని కూడా పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పొడి ఉంది కదా, పల్లీలు, ఆ పల్లీల్ని మిక్సీ జార్లో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా సన్నగానే చేయకూడదు, చాలా ఎక్కువనే చేయకూడదు. జస్ట్ నార్మల్గా చేయాలి. కొంచెం పొడి పొడిగా కనబడేటట్టు మనం చేసుకోవాలి. మరి అంత హెవీగా కాకుండా నార్మల్గా పొడి పొడి ఉండేట్టు చూసుకోవాలి. తర్వాత నువ్వుల్ని కూడా మిక్సీలో పట్టేసుకొని సేమ్ కూడా అది కూడా నార్మల్గా వేసుకొని, తర్వాత పల్లీల పొడి మరియు నువ్వుల పొడి ఉంటుంది కదా, రెండింటిని మిక్స్ చేయాలి. అండ్ బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటే మంచిది. అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. 3 గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఇలా వస్తుంది రిజల్ట్. ఆ తర్వాత మూడింటిని మిక్స్ చేసుకోండి. దాంట్లో ఇలాచీ అనేది కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత వచ్చేసి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత బెల్లం ఏమైనా గట్టిగా ఉంటే అవి వచ్చేసి సైడ్ తీసేసేయండి. ఇలా మిక్సప్ చేసుకోండి. మిక్సప్ చేసుకున్న తర్వాత సన్నగా తర్వాత ఎక్కువ పొడిగా గట్టిగా ఉన్నాయి వచ్చేసి నార్మల్గా తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత గోధుమ పిండి లేకపోతే మైదా పిండితో పిండి చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న పొడి ఉంటుంది కదా, అది వచ్చేసి ఇలా వేసుకోండి. చపాతీ మనం ఎలా చేస్తామో ఆ విధంగా లోపల వేసుకోండి. చపాతీ కోసం ఎలా పిండి తీసుకుంటామో అలా ముద్ద తీసుకొని దాన్ని రౌండ్ చేసి దానిలో వచ్చి కొంచెం హోల్ చేసి చేసిన తర్వాత మన పొడి ఉంటుంది కదా, పొడి వచ్చేసి లోపల ఫిల్ చేసి మంచిగా ప్రెస్ చేసి రౌండ్గా అనేసి పొడిని తర్వాత పైన నుంచి అది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మన చపాతీ పిండి ఆరు గోధుమ పిండి ఆరు బొంబాయి పిండి ఉంటుంది కదా, అది వచ్చేసి రౌండ్గా అనేది చపాతీ మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మన కొంచెం పెద్దగా అనుకున్న తర్వాత చపాతీ పీట మరియు చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఎక్కువ అనేది డ్రాగ్ చేయండి. కొంచెం పెద్దగా అనేది చేయండి. చపాతీలాగా అనేది చేసుకోండి. దాని మీద కొంచెం లైట్గా పిండి వేసి అనేది చేయండి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఏ విధంగా అనేది చేస్తున్నామో ఆ విధంగా అనేది చేయండి. చపాతీ పీట ఎంత ఉంటుందో అంత సైజ్ అంటే ఓకే, మంచిది. చపాతీలాగా చేసిన తర్వాత అది ఉంటుంది కదా బొబ్బట్లు వచ్చేసి పెంక మీద వేయండి. వేసిన తర్వాత పెంక మీద వేసిన తర్వాత బాగా కాల్చుకోండి. అటు ఇటు దాన్ని పెంక మీద బొబ్బట్లు అనేది ఉంటుంది కదా, దాన్ని అటు ఇటు తిప్పి కాల్చుకోండి. మరి అంత బ్లాక్ చేయకండి. దాని మీద లైట్గా ఆయిల్ పోయండి. లైట్గా ఆయిల్ పోసిన తర్వాత పెంక మీద అటు ఇటు బొబ్బట్లు తిప్పండి. తిప్పిన తర్వాత అది వచ్చేసి బాగా కాలుస్తుంది కదా, కాల్చిన తర్వాత బొబ్బట్లు అనేది సైడ్ తీసి ప్లేట్లో వేసుకోండి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు మేము వచ్చేసి ఇలా కాల్స్తున్నామని. అంత బ్లాక్గా చేయట్లేదు, మరి అంత దాన్ని ఏం చేయట్లేదు. జస్ట్ పెంక మీద పెట్టిన తర్వాత ఆయిల్ని బొబ్బట్ల మీద రాసి దాన్ని అటు ఇటు తిప్పాము. లైట్గా ఆయిల్ అనేది పోసాము. పోసిన తర్వాత బొబ్బట్లు బ్యాక్ సైడ్ తిప్పి
పెట్టిన తర్వాత ఆ సైడ్ అనేది కూడా కాలుతుంది కదా, ఆ సైడ్ కూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత బొబ్బట్లు వచ్చేసి సైడ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది వచ్చేసి రెడీ అవుతుంది. దాని తర్వాత ప్లేట్లో వేసుకొని మీరు పాలతోనే తినొచ్చు, నెయ్యి వేసుకొని తినొచ్చు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఇలా ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఇంకేమైనా కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. దేని మీద వీడియో చేయాలో, ఏ ఫుడ్ ఐటమ్ మీద వీడియో చేయాలో, నెక్స్ట్ వచ్చేసి టొమాటో రైస్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.